అందరికీ నమస్తే, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న మనం ఏదైతే మాట్లాడుకున్నామో జగన్మోహన్ రెడ్డి ఏ తప్పు చేసినా కూడా వాళ్ళ వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేశారు గిట్లని చెప్పి మాట్లాడుకున్నాం కదా. ఇక్కడ కూడా ఈ అంబటి రాంబాబు గదే చేయడానికి వచ్చాడు. ఈయన ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ పార్టీకి ఉపయోగపడే మాటలు ఏమైనా మాట్లాడుతున్నాడా అంటే అస్సలు మాట్లాడతలే. జగన్మోహన్ రెడ్డికి ఎందుకు తిడతా ఉన్నారు, చంద్రబాబు గారు ఏమైనా తక్కువ చేసిండా గిట్లని చెప్పి ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఇంకో ముచ్చట, ఈ అంబటి రాంబాబు గారి ఫేస్ చూడగానే మీకు ఏం గుర్తుకొస్తుందో ఒకసారి కామెంట్ చేయండి. ఇప్పుడు ఈయన మాట్లాడుతున్న మాటలు విందాము, దాని తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఏంటి మన మాటలు మాట్లాడుకుందాం. స్టార్ట్ చేయ అంబటి రాంబాబు. దుష్టపన్నాగాలు పన్ని జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మాటల మీద దుష్ప్రచారం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇగో ఆ చెప్పే మాటలు కూడా స్క్రిప్ట్ చదివి చెప్తా ఉన్నాడు. ఈ వైసీపీ పార్టీ వాళ్ళకి ఏం లేదబ్బా, పై నుంచి స్క్రిప్ట్ వస్తుంది, ఆ స్క్రిప్ట్ ఉన్నట్టుగా చెప్పేయాలా. పొల్లు అక్షరం కూడా తప్పు పోకుండా ఇది ఏదేమైనా సరే పైనుంచి జగన్మోహన్ రెడ్డి కూడా అదే స్క్రిప్ట్లే కానీ ఆ స్క్రిప్ట్ చదివి జనాలు చూపించాలా. అరే వాళ్ళ మనసులోకి వెళ్ళి మాట్లాడే మాటలు ఒక్కటి కూడా మాట్లాడరు వీళ్ళు. మళ్ళీ వైసీపీ వాళ్ళు చంద్రబాబు గారు స్క్రిప్ట్ చదివి చెప్తా ఉన్నాడు, పవన్ కళ్యాణ్ స్క్రిప్ట్ చదివి చెప్తా ఉన్నాడు, నారా లోకేష్ గిట్లని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఫస్ట్ వీళ్ళే సరిగ్గా చేయరు, ప్రయత్నం చేస్తున్నారు. వీరి పన్నాగాలు ఎలా ఉన్నాయంటే చివరికి దైవాన్ని అడ్డం పెట్టుకొని కూడా, దేవాలయాన్ని అడ్డం పెట్టుకొని కూడా. కదండి అంబటి రాంబాబు గారు, అంటే మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు కదండి. మీ వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రథం తగలబెట్టారు, అది గుర్తుందా? రాముడి తల పగలగొట్టారు, అది గుర్తుందా? అంతెందుకు మీ కొడాలి నాని అయితే దేవుడు నగలు కొట్టేశారు గిట్లని చెప్పి మీ కొడాలి నాని అడిగితే మీ కొడాలి నాని చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇప్పుడు దేవుడు బంగారం కొట్టేస్తే దేవుడికి ఏమైనా అడిగేది ఉందా పోయేది ఉందా గిట్లని చెప్పి మాట్లాడిండు. 2 లక్షలు 3 లక్షలు పెట్టేస్తే దేవుడి నగలు వచ్చేస్తుంది, దానికింత రాధాంతం ఎందుకు గిట్లని చెప్పి మీ కొడాలి నాని మాట్లాడిండు. అరే అంతెందుకు మీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తిరుపతిలో లడ్డు కల్తీ జరిగింది ఇట్లని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. దాని గురించి ఎప్పుడైనా బయటకు వచ్చి మాట్లాడారా మీరు కూడా దైవం గురించి మాట్లాడుతూ ఉన్నారు పెద్ద పెద్ద మాటలు. ఓకే, డైవర్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలి అనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ విషయంలో డైవర్ట్ చేస్తా ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ కోర్టుకు హాజరు కావడానికి ప్రత్యేక విమానంలో వెళ్తే విమానాల్లో విచ్చలవిడిగా తిరుగుతున్నారు, విలాసవంతంగా తిరుగుతున్నారు అనేటువంటి మాటలు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకోవాలంటే వాస్తవంగా అంటే 3-4 కిలోమీటర్ దూరంలో ఉన్నా కూడా హెలికాప్టర్లు వెళ్తున్నాయంట. దాని గురించి మాట్లాడేస్తే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓవరాల్గా అధికారంలో ఉన్నప్పుడు ఆ హెలికాప్టర్కి అయిన ఖర్చు ఎంతో తెలుసా? అంటే నాకు తెలిసిన మ్యాక్సిమం 225 కోట్లంట. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మ్యాక్సిమం హెలికాప్టర్కి పెట్టిన ఖర్చు 225 కోట్లు. అరే మామూలు ముచ్చట్నా? ఎంత అభివృద్ధి జరుగుతుండే, ఎన్ని కంపెనీలు వస్తుండే, ఎంతమందికి జాబ్ ఉపాధి దొరుకుతుండే ఇవన్నీ ఖర్చు పెట్టి. అరే 3-4 కిలోమీటర్లకి హెలికాప్టర్ల మీద పోయిందంటే అసలు మామూలు ముచ్చటగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి. ఇప్పుడు ఆ విషయంలో కూడా ఆయనకి సపోర్ట్ చేయడానికి వచ్చింది ఈ వ్యక్తి. అరే వీళ్ళ కనాల ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజునే కాదు చాలా సందర్భాల్లో ప్రత్యేకమైన విమానంలో వచ్చారు, హెలికాప్టర్లో వచ్చారు. ఆయన హెలికాప్టర్లో వెళ్ళడానికి వీల్లేదు, ప్రత్యేక విమానంలో వెళ్ళడానికి వీల్లేదు అనేటువంటి అక్కసు కక్కేటటువంటి ప్రయత్నం చేస్తే చూశారుగా మన డిప్యూటీ సీఎం గారు కాదు, డిప్యూటీ సీఎం కన్నా పోటీ పెడుతున్నటువంటి ఆ బొడ్డ మేనేజర్ గారు లోకేష్ గారు. ఇప్పుడు మీరు లోకేష్ గారి గురించి కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు కానీ నిజంగా లోకేష్ గారి అభిమానులు మీరు ఆడిగైనా బయటికి పోయేటప్పుడు కలిసిలనుకో ఇంకా ఉంటుంది. అంటే లోకేష్ గారు చేస్తున్న మంచి కార్యక్రమాలు అసలు ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు మనలో మనం మాట్లాడుకుందాం, ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు స్టూడెంట్స్తో కూర్చొని తిన్న రోజులు ఆడైనా ఉన్నాయా? ఆడైనా అసలు జగన్మోహన్ రెడ్డి కింద కూర్చోగలుగుతాడా? కింద కూర్చొని స్టూడెంట్స్తో పాటు తినగలుగుతాడా? చెప్పండి అంబటి రాంబాబు గారు. అంటే మీకంటే వయసు అయిపోయింది, ఇంకా మీరు కింద కూర్చోలేరు, మీరేమైనా గంట అరగంట గిట్లని చెప్పి మాట్లాడతారులే. కానీ నారా లోకేష్ గారు చేస్తున్న మంచి కార్యక్రమాలు మీ జగన్మోహన్ రెడ్డి అధికారం ఉన్నప్పుడు ఒక్క రోజైనా చేసిండా? ప్రజలు అన్నా నాకు సమస్య ఉందా అన్న గిట్లని చెప్పి ట్విట్టర్లో ఒక ట్వీట్ వేస్తే నా టీం మీకు రెస్పాండ్ అవుతుంది గిట్లని చెప్పి వాళ్ళకి ఎంత పైసలు కావాలో అంత పైసలు నారా లోకేష్ గారు స్వయంగా ఆయన పైసలు ఇస్తాడు. అంటే ప్రభుత్వ పైసలు ఇయ్యడు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎవరైనా సహాయం కోసం వస్తే మన పార్టీ అధికారంలోకి వచ్చాక చేసా గిట్లని చెప్పి మాట్లాడతాడే తప్ప ఆయన సొంత పైసలు తీసి ఏ రోజు ఇలా. ఇప్పుడు నారా లోకేష్ గారు ఆయన సొంత పైసలు ఇచ్చుకుంటూ పోతా ఉన్నాడు, ప్రభుత్వ పైసలు కాదండి. ఆయన గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఇంకా నీకంటే నీతి ఏమో లేదు. చెప్పదలుచుకుంది ఏంటంటే చెప్పు, మా మీద మీరు అనవసరంగా అన్యాయంగా తప్పుడు ప్రచారం చేస్తే ప్రజలు గమనిస్తున్నారు. ఆ ప్రజలు గమనించారు కాబట్టే మీకు 151 నుంచి 11 తీసుకొచ్చారు. అరే ఎన్నిసార్లు చెప్పించుకుంటారు అంబటి రాంబాబు గారు? అంటే మీరంటే పదవిలో లేరు, ఓకే పదవిలో ఉన్నప్పుడు మీరు ఆయన చేసిలా అంటే ఏమీ చేయాల. జగన్మోహన్ రెడ్డి గారికి భజన చేసుకుంటా, సంక్రాంతి పాటలు పెట్టుకొని సంక్రాంతి మీద డాన్సులు వేసుకుంటా
సంజయ్ సుఖనా గిట్ అని చెప్పి కొన్ని మాటలు మాట్లాడుకుంటా టైం మొత్తం వేస్ట్ చేసిరు. మీరు ఏం చేసిరు? మీరు ప్రజలకు ఉపయోగపడే పని ఒక్కరోజైనా చేసిలా? ప్రజల సమస్య మీద మీరు ఏ రోజైనా పోరాటం చేసిలా? లేదు. ప్రజల్ని ఇబ్బంది పెట్టుకుంటా, అంటే మీకు ఎవరైనా అగెనిస్ట్గా వస్తే వాళ్ళ మీద కేసులు పెట్టుకుంటా, లేకుంటే వాళ్ళకి ఏమైనా చేస్తా గిట్లనే తీసుకుంటా వచ్చారు. కానీ ఏ రోజైనా జనాలకు ఉపయోగపడే పనులు మీరు ఒకటి చేయాల. సరే, నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేసినావు చెప్పు, మనలో మాట మనం మాట్లాడుకుందాం. ఏం చేసినావు? నువ్వు ఏం చేయాల? జగన్మోహన్ రెడ్డికి భజన చేసుకుంటా వచ్చినావు. ఇప్పుడు కూడా అదే భజన చేస్తాను. మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు తప్పుడు ప్రచారం గిట్లని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏ రోజైనా పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు సూటిగా మాట్లాడిన మాట ఏ ఒక్క రోజైనా ఉందా? పవన్ కళ్యాణ్ గారు అధికారంలో లేకపోయినప్పుడు మీరు ఎన్నికైనా మాటలు మాట్లాడారు? మీరు పవన్ కళ్యాణ్ గారిని ప్రతిరోజు టార్గెట్ చేస్తా, పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని టార్గెట్ చేస్తా, పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ లైఫ్ని టార్గెట్ చేస్తా రోజు మాట్లాడుకుంటూ వచ్చారు. కానీ ఈ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా అయిపోయాక ఏ ఒక్క రోజైనా మీ పర్సనల్ డేటా తీయడం కానీ, అంటే మిమ్మల్ని పర్సనల్గా అటాక్ చేయడం కానీ ఏ రోజైనా చేసినా ఏదైనా రాజకీయ పరంగానే పోతా ఉన్నాడు. మీకు ఆ పవన్ కళ్యాణ్కి ఇగో ఇదండి డిఫరెంట్. పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు పర్సనల్ అటాక్ చేయాల మీకులాగా. పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు మీ ఫ్యామిలీ వాళ్ళని తిట్టుకుంటా పోలా మీకులాగా. మీరు ఎట్లా తిట్టారు? చిన్న పోరగోడికి అడిగినా చెప్పేస్తారు. మీ వైసీపీ పార్టీ వాళ్ళు, మీ ఆర్కే రోజా కావచ్చు, కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, మీరు కావచ్చు, మీ జగన్మోహన్ రెడ్డి కూడా చిన్న పోరగాల ముందు పెళ్లిళ్ళ గురించి మాట్లాడారు. ఇంకా దానికంటే మించిన సంస్కారం ఎవరికైనా ఉందో లేదో నాకైతే లేదు. సరే, ఇది పవన్ కళ్యాణ్ గారికి కొత్త ఏమీ కాదు. కొత్త ఏం కదరే. ఆయన చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడము. అదే అండి, పవన్ కళ్యాణ్ గారు 4 పెళ్లి చేసుకున్నారు గిట్లని చెప్పి మాట్లాడడం జరిగింది కదా. ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు 4వ పెళ్ళం జగన్మోహన్ రెడ్డి గిట్లని చెప్పి మాట్లాడడం జరిగింది. సో గట్లనే దూషిస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి. సో ఏదేమైనా సరే ఈ అంబటరాంబాబు గురించి అంత మాట్లాడాల్సిన వేస్ట్లే. కానీ ఈయన లైవ్ అంతా నేను చూసినాను, మొత్తం టైం వేస్ట్. జగన్మోహన్ రెడ్డి గురించి భజన చేసుకుంటా పోతా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఉపయోగపడే మాటలు ఒక్క మాట కూడా మాట్లాడాల. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నాడు కదా, ఇగో ఆ పని మీద ఫైట్ చేస్తా ఉన్నాడు, ఈ పని మీద ఫైట్ చేస్తా ఉన్నాడు గిట్ అని చెప్పి ఏ ఒక్క మాట మాట్లాడాల. కానీ జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ రోజుకి లేపుతా వస్తా ఉన్నాడు. సో ఇదండి ఈ వీడియో గిట్లా మీకు ఎలా అనిపించిందో కిందకి వచ్చి కామెంట్ చేయండి. ఈ అంబటరాంబాబు గారి ఫేస్ చూడగానే మీకు ఏం గుర్తుకొస్తుందో గట్టిగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.